ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే ప్రశాంతత కోసం ధ్యానం చేస్తుంటారు. శాంతి, సమతుల్యత, ఏకాగ్రత, విశ్రాంతి, ఒత్తిడిని జయించేందుకు నిష్కపటమైన వైఖరి, సరళతతో ధ్యానం చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఇదే ధ్యానం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ పరిపాలన, రాజకీయాలతో ప్రతిక్షణం బిజీగా గడిపే మోదీ 45 గంటల పాటు ధ్యానంలోకి వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశ కూడా పూర్తి కావడంతో కాస్త విశ్రాంతి కోసం ధ్యానం చేయనున్నారు మోదీ. మనం చేసే పనిపై ఏకాగ్రత సాధించేందుకు, ఒత్తిడిని జయించేందుకు, స్వల్ప అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందేందుకు దివ్య ఔషధం ధ్యానమని చెప్పొచ్చు. యోగాలో ఓ భాగమే ఈ ధ్యానం. అయితే ఇటీవలి కాలంలో మన యోగా ఎల్లలు దాటి విదేశాలకు వ్యాపించింది. అలాంటి యోగాలో భాగమైన ఈ ధ్యానాన్ని దాదాపుగా 45 గంటల పాటు చేయనున్నారు మోదీ. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. కేంద్రంలో హ్యాట్రిక్ అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ యావత్ దేశాన్ని చుట్టేశారు. అలుపెరగకుండా ప్రచారం చేశారు. కానీ అలుపు అనేది మోదీ డిక్షనరీలోనే ఉండదు. రోజుకు 18 గంటల పాటు పనిచేసే మోదీ అలుపెరగని నాయకుడు. కొన్ని రోజులుగా ప్రచారంలో బిజీగా ఉన్న మోదీ ఇక ప్రచారం ముగియడంతో పాలనపై ఏకాగ్రత కోసం ధ్యానం చేస్తున్నారు. ఇందుకు తమిళనాడు వేదికైంది. తమిళనాడు కన్యాకుమారిలోని వివేకానంద రాక్లో సుమారు 45 గంటల పాటు ధ్యానం చేయటానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు సార్వత్రిక ఎన్నికల ప్రచారంపై ఉన్న దేశ దృష్టి తాజాగా యావత్ దేశమంతా మోదీ ధ్యానం వైపే మళ్లింది. ఇప్పుడు దేశ ప్రజల చూపు వివేకానంద రాక్ మెమోరియల్ పై పడింది. ఎందుకంటే ప్రధాని మోదీ ధ్యానం చేయడానికి ఈ స్థలాన్నే ఎంచుకున్నారు. మరి మోదీ ధ్యానం చేసేందుకు వివేకానంద రాక్ మెమోరియల్ నే ఎందుకు ఎంచుకున్నారనే సందేహం అందరిలో నెలకొంది. వివేకానంద రాక్ మెమోరియల్ అనేది స్వామి వివేకానందకు గుర్తుగా నిర్మించిన స్మారక చిహ్నం. ఇది భారతదేశ దక్షిణ కొన అయినటువంటి కన్యాకుమారిలోని వవతురై బీచ్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇది సముద్రంలోని ఒక భారీ రాతి ముక్కపై ఉంది. 1893లో చికాగోలో జరిగిన సమావేశంలో భారతదేశ ఆధ్యాత్మిక ఖ్యాతిని ప్రపంచానికి చాటాడు స్వామి వివేకానంద. అందుకు ఆయన్ను గౌరవించేందుకు 1970లో దీన్ని నిర్మించారు. స్మారకం నిర్మించబడిన శిల స్వామి వివేకానందకు జ్ఞానోదయం పొందిన ప్రదేశంగా చెప్తారు. వివేకానంద సముద్ర తీరం మీదుగా ఈదుకుంటూ శిల వద్దకు చేరుకునేవారని, అక్కడ జ్ఞానోదయం పొందే వరకు 3 పగళ్లు 3 రాత్రులు ధ్యానం చేశాడని అతని శిష్యుల నమ్మకం. దాదాపు 4 ఏళ్ల పాటు దేశం మొత్తం పర్యటించి ఆ తర్వాత స్వామి వివేకానంద తన ధ్యానాన్ని ప్రారంభించినట్టుగా చెప్తుంటారు. పురాణాల ప్రకారం ఈ రాతిపైనే కన్యాకుమారి దేవి శివుడిని ప్రార్థించిందని కూడా చెప్తుంటారు. రాతిలో ప్రత్యేకంగా భద్రపరచబడిన భాగాన్ని కన్యాకుమారి దేవి పాదాల ముద్ర అంటారు. స్వామి వివేకానంద తనకు రోల్ మోడల్ అని తరచుగా చెప్తుంటారు మోదీ. వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ఉన్న ధ్యాన మండపం పవిత్రమైన ప్రసిద్ధ ప్రదేశం. ఈ ప్రదేశం ధ్యానం చేయటానికి అనువైన ప్రశాంత వాతావరణాన్ని కలిగిస్తోంది. అందుకే తాను ధ్యానం చేసేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఆధ్యాత్మిక విహారానికి కన్యాకుమారిలో ప్రదేశాన్ని ఎంచుకోవటం దేశం పట్ల వివేకానందుడి దృష్టిని ఫలవంతం చేయటంలో మోదీ నిబద్ధతను నొక్కి చెబుతుందని చెప్తారు బీజేపీ నేతలు. కన్యాకుమారిలో స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర ప్రధాని మోదీ 45 గంటల పాటు ధ్యానం చేయనుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భద్రత కోసం 2000 మంది పోలీసులు, భద్రతా ఏజెన్సీలు మోహరించారు. రాక్ మెమోరియల్, బోల్చెట్టి, హెలిప్యాడ్, ప్రభుత్వ అతిథి గృహం వద్ద భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. 2 రోజుల పాటు బీచ్లోకి పర్యాటకులకి అనుమతి లేదని తెలిపారు అధికారులు. 45 గంటల పాటు బీచ్లో ఆంక్షలున్నట్లుగా వెల్లడించారు. బీచ్లోకి ప్రైవేట్ పడవలను అనుమతించబోమన్నారు. మోదీకి చెందిన ప్రత్యేక భద్రతా బృందం ధ్యాన మండపానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.